అమెరికా ఇరాన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ఇరు దేశాలు అంగీకరించాయి. ట్రంప్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోబోమని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు లెబనాన్ నుంచి సైనికుల ఉపసంహరణను మాత్రం ఇజ్రాయెల్ తిరస్కరించింది. అమెరికా ఇరాన్ వార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ఇరు దేశాలు అంగీకరించాయి. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఆ కీలక పరిణామం ఏంటి, ఏం జరగబోతోంది? దాదాపు మొదటి రోజు అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటిది మొదటి సమావేశము చాలా సంపూర్తిగా జరిగింది, సంపూర్ణంగా జరిగింది అంటూ కూడా మొదటి రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ కొద్దిసేపటి క్రితంగా రెండవ రోజు సమావేశానికి కన్నా ముందుగా నిన్న ఇరాన్కి సంబంధించినటువంటిది డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఒక్కసారిగా రెండవ రోజు సమావేశము ప్రారంభమయ్యే ముందర ఒక గంట పాటు కూడా కొంత అక్కడ జరిగినటువంటి ఘటనలపై కూడా అంతర్జాతీయ మీడియా కొంత దీనిపై కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. మొదటి రోజు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటిది లెబనాన్కి సంబంధించినటువంటిపై దాడులు ఖచ్చితంగా దాడులను కూడా మీరు స్టాప్ చేయాలన్న విధంగా కూడా, లేదంటే ఇరాన్పై ఆంక్షలు కానీ మరొకసారి దాడులు చేయడానికి సిద్ధం అంటూ కూడా హెచ్చరించినటువంటి పక్షంలో ఇటు ఇరాన్ రెండవ రోజు సమావేశానికి ఫోటో సెక్షన్కి కూడా ఇటు ఏదైతే జేడీ వ్యాన్స్ వచ్చినటువంటి సమయంలో ఫోటో దిగడానికి కూడా అతడు అంగీకరించకపోవడంతో ఒక్కసారిగా ఒక 10 నిమిషాల పాటు కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శులు కానీ వారి అందరూ కూడా వేర్వేరు రూముల్లో కూడా కొంతసేపు సమావేశం అవ్వడం జరిగింది. రెండవ రోజు సమావేశం మొదటి రోజు చాలా సంపూర్ణంగా జరిగింది. 60 రోజుల పాటు కార్యాచరణ దిశగా కూడా అడుగులు వేయబోతున్నామంటూ కూడా చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటనతో ఈరోజు ఇరాన్ ఒకసారి ఫోటో సెషన్కి కూడా అనుమతి ఇవ్వకపోవడము, మరి కొద్దిసేపటి తర్వాత ఇరు పక్షాలకు సంబంధించిన కార్యదర్శులు సమావేశమయ్యి ఫోటో సెక్షన్కి రావడంతో ఏదైతే చిన్న వివాదము కూడా సమసిపోయింది. కానీ దీనికి సంబంధించినటువంటి రెండవ రోజు ఖచ్చితంగా మరొక ఇటు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నెతన్యాహు చాలా కీలకంగా ట్రంప్ చెప్పినా కానీ అక్కడి నుంచి నేను ఖచ్చితంగా ఇటు లెబనాన్కి సంబంధించిన దానిపై దాడులకు మాత్రం ఖచ్చితంగా వెనుకడుగు వేయటానికి సిద్ధంగా లేను అంటూ కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇటు అంతర్జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి వార్తలు. మరొక వైపు ఈ సమావేశం రెండవ రోజు కీలకమైనటువంటి సమావేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఇన్నిసార్లు పదే కూడా దాదాపు 4-5 సార్లు కూడా గతంలో కూడా సమావేశాలు జరిగాయి. కానీ మొదటి రోజు సమావేశం చాలా క్లియర్గా ఇరు దేశాల మధ్య కూడా జరిగినటువంటి సమావేశము ఇదొక చర్చలకు దారి తీసేదనుకోవచ్చు. తర్వాత ఇరు దేశాల మధ్య ఒక మధ్యపరమైనటువంటి మధ్యవర్తిత్వం వహించినటువంటి చాలా క్లియర్ అయినటువంటి సమావేశం అన్నటువంటిది కూడా చెప్పారు. కానీ రెండవ రోజు సమావేశము కొద్దిసేపటి క్రితంగా ప్రారంభమయ్యాక జరుగుతున్నటువంటి పరిణామాలు అటు ఇజ్రాయెల్ వినకపోవడము, డొనాల్డ్ ట్రంప్ చెప్పినా కూడా నేను వినే ప్రసక్తి లేదన్నటువంటి స్టేట్మెంట్లు, అటు జేడీ వ్యాన్స్ ఏదైతే చేస్తున్నటువంటి సమావేశంలో కీలక వ్యక్తిగా ఉండేటటువంటిది అటు ఫోటో సెక్షన్కి కూడా రాకపోవడము, తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కీలకంగా ఏదైతే ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో మాత్రము ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఏదైతే ఎంఓయూ ఖచ్చితంగా హార్మోజ్ జలసంధిపై పట్టు సాధించే విధంగా అనుకోవచ్చు, తర్వాత అక్కడ భారీ నష్టానికి మూల్యం చెల్లించే విధంగా కూడా ఇరాన్కి సంబంధించినది కూడా కొంత అడిగేటటువంటి అంశాలు కూడా ఉన్నాయి అన్నటువంటిది కూడా అంతర్జాతీయ మీడియా నుంచి వెలువడుతున్నటువంటి వార్తలు. కానీ రెండవ రోజు సమావేశము చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. ఇన్ని రోజులు ప్రపంచ దేశాలంతా కూడా ఆర్థికంగా కూడా కుబేలైనటువంటి సమావేశం ఒకవైపు జరిగినటువంటిది. కానీ ఈ సమావేశాల అనంతరం మార్కెట్లు కూడా కొంత పుంజుకున్నాయి. తర్వాత ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఛార్జీలు కూడా నిన్నటి నుంచి కూడా తగ్గుముఖం పట్టాయి. కానీ ఈరోజు రెండవ రోజు సమావేశం నుంచి వచ్చేటటువంటి వార్తల నేపథ్యంలోనే ప్రపంచ మార్కెట్లంతా కూడా ఒక్కసారిగా కూడా ఎదురు చూస్తున్నటువంటిది. కానీ ఇక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్కి ఇటు
ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నెతన్యాహు ఇచ్చినటువంటి చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్. ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే కార్యదర్శులు అనుకోవచ్చు, ఇక్కడ ఉండేటటువంటి కీలకంగా వ్యవహరించేటటువంటి నేతలు కూడా ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నదే కొంత ఉత్కంఠ లేపేటటువంటి రెండవ రోజు సమావేశాలు ఇటు ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూస్తున్నాయని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.